వేళ ఆ చివరిలో లాస్ట్ ఓటింగ్ వేసే టైంకి ఎంతమంది ఉంటారో అందులో సగం మంది కావాలి. విప్పులు జారీ చేశారు కాబట్టి క్లియర్గా ఉంటుంది. రాజ్యసభలో అత్యవసర ఉంది బీజేపీకి. 245 స్థానాలు మొత్తం 250 గాను 125 ఉన్నాయి వీళ్ళకి. అయితే ఇప్పుడు 245 మంది సభ్యులే ఉన్నారు. ఆ లెక్కను చూస్తే ఓ ముగ్గురు ఎక్కువ ఉన్నట్టు వీళ్ళకి. 122 గాను ఇంకో ముగ్గురు ఎక్కువే ఉన్నారు. కాకపోతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ వాళ్ళు ఎవరన్నా అనారోగ్యం కారణంగా దేనికో సభకు అటెండ్ కాలేకపోతున్నారు, అప్పుడు వీళ్ళకి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తారు. అవతల ఎవరైనా బాయ్కాట్ చేయడము, లేకపోతే కనుక ఆ టైంకి అటెండ్ కాకపోవడము, ఇట్లాంటి ఫ్లోర్ మేనేజ్మెంట్లు గతంలో కూడా జరిగినాయి కదా. అది జరుగుతుంది. ప్రతిపక్షాలన్నీ సంఘటితంగా ప్లాన్ చేసి దెబ్బ కొట్టే ఎత్తుగడ ఏదన్నా చెయ్యగలిగితే రెండిట్లలో కూడా అది మోడీ సర్కార్కి పెద్ద పరీక్షే. మోడీ సర్కారు చూస్తా ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటుందా అంటే? ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ లాంటిది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ 4 రోజులు కూడా ఈ రంజాన్ సందర్భంగా వీళ్ళు ఇఫ్తార్ విందులు కూడా కొంతమంది బహిష్కరించారట. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందులు కూడా కేవలం దీని వల్లే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి వీళ్ళు స్టాండ్ మార్చుకోవాలి అనేది, అది దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే రాజకీయం ఏమన్నా ఉంటుందా? మరి అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. అటెండ్ అయ్యారు కొంతమంది. ఇప్పుడు 2014లో బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది.